జయము నీవేగా జయము నీవేగా జయము నీవేగా జయము నీవేగా జయము 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 జయ యేసు నా జీవిత జయము నీవేగా జయము 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 జయ యేసు నా జీవిత జయము నీవేగా జయము 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 జయ యేసు నా జీవిత జయము నీవేగా లోతైన లోయలో ఇరుకైన మార్గములో పయనించిన నా జీవిత వెలుగుబాట నీవేగా పయనించిన నా జీవిత వెలుగుబాట నీవేగా జయము 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 జయ యేసు నా జీవిత జయము నీవేగా దేవుడు మనల్ని ప్రేమించి తన మహాకృపను బట్టి మన కరుణించి తన పరిశుద్ధ నామములో జ్ఞాపకం చేసుకుంటూ నేటి వరకు మన కాపాడి ఈ దినమంతా మన కరుణించి ఈ సర్వలోక రక్షకుని వాక్కును వినుటకును ఆయన పరిశుద్ధమైన నామము ఘనమైన నామం గనక ఆయన ఘనమైన నామము మనం కూడా ఘనపరచుటకును ఆయన మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి మన హృదయంలో ఉన్న ప్రభును సిద్ధపరచుకోటకును దేవుడు మరొక మంచి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. నిజంగా దేవుడు ఎంత ప్రేమమయ్యాడు. ప్రతి మనిషిని ప్రేమిస్తూ కనికరిస్తూ కటాక్షిస్తూ ఆదరిస్తూ తన కృపలో కాపాడి అనేక దృశ్యాల్లో మన తోడే ఉండి ఈ దినాన్ని మరి మరలా మనకిచ్చిన వాడు. ఇందు నిమిత్తమై మనము కూడా సిద్ధపడి కొందరు ఈ సమయం కోసం పరుగులు తీస్తూ ఆశతో వారి హృదయములో సిద్ధపరచుకొని వారి మనస్సును ప్రభుతోటి తిప్పుకొని వారి హృదయాంతరాత్మ ప్రభుతోటి తిప్పుకొని మా కుటుంబంలోకి వస్తున్నాడని మాతో ముచ్చటిస్తున్నాడని ఇందుని బట్టి మా కుటుంబం సరి చేసుకుంటున్నామని పోగొట్టుకున్నదని వెతికి మరలా సంపాదించుకున్నామని అనగా ఆత్మానుసార జీవితంలో కుంగిపోయిన వారు కొందరు బాధల్లో కొందరు కష్టములో కొందరు రోదనలతో ఆయా సమయంలో కుటుంబంలో జరుగుతున్న వివాదములు భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు సమస్యలు ఆ పరిస్థితిని బట్టి చూస్తున్నప్పుడు కుటుంబ ప్రాంతంలో కలుసుకోవటం వలన దేవుడు వాటన్నిటి నుంచి మమ్మల్ని నడిపించి సమాధానపరుస్తున్న కొందరు సాక్షిస్తున్నాను. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న ఈ ప్రతి విషయాన్ని బట్టి దేవుని వెళ్ళారు. ఈ సమయము పరలోక దేవుని కలుసుకోవటకు మనకు కూడుకోటకు తండ్రిని దేవుడు మనకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తును మన తండ్రికి నా కృతజ్ఞతలు చెల్లిస్తూ అదేవిధంగా మనం అందరం కూడా పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఈ సమయం కూడా దేవుడు మన వెడలో చూపిన ఈ మంచి ప్రేమను కలిగి పరిశుద్ధ దేవుని మనకు కలుసుకున్న విషయమై మన అంతరంతో ప్రభుతో సిద్ధపరచుకుందాం. దేని వెళ్ళారు. ఈ దినము దేవుడు మనతో సెలవిచ్చే మాట ఆలోచించండి. నిబంధన. దేవునికి మనిషికి నిబంధన విధానాలు మనం చూస్తున్నప్పుడు
మనిషితో దేవుడు చేసుకునే నిబంధన, మొదటగా మానవుని దేవుడు సృష్టించినప్పుడు మానవుని తన స్వరూపంతో దేవుడు చేసుకొని మనిషిని తన స్వరూపముల పట్టించి నేల మట్టి నుంచి తన రూపంతో చేసి తన జీవవాయువుని ఊది ఆయన మనిషి విడల ఆసక్తిపరుడై ప్రతిదినం మనిషితో మాట్లాడడం కోసం దేవుడు ఇష్టపడి ఆ మనిషి కోసం భూమి మీద దేవుడు సిద్ధపరిచిన విషయము, కొంతకాలమునకు మనుషుడు దేవుని మార్గం తప్పటం వలన తిరిగి తన జీవితంలో కొన్ని పోగొట్టుకున్నాడు. కానీ దేవుడే ప్రేమిస్తూ ఆయా కాల విధానాలను బట్టి నీతిమంతులను లేపుకొని ఆయన పరిశుద్ధమైన నిబంధనలతో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఆయన పరిశుద్ధమైన నామమును ముచ్చటిస్తూ వచ్చినవాడు. తిరిగి దేవుడు మనిషి బిడ్డల తనకున్న గొప్ప నమ్మకము, ఆసక్తి, దేవునికున్న ఆసక్తి, మనిషిపై దేవునికున్న ఆశ. చాలామంది అనుకుంటారు దేవునికి మనిషి మీద ఆశ అంటే ఆశే. మనిషిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆ విషయం మానవ జీవితంలో అనేకులకు తెలిసినను దాన్ని పక్కన పెట్టి ఈ విధి రీతిలో జీవిస్తున్నప్పుడు మనం జనరల్గా ఆలోచించినప్పుడు దేవుని సన్నిధిలో దేవుని విషయంలో ఒడంబడికలు జరుగుతూ ఉంటాయి. అంటే మనిషి లోకములో ఒక మనిషి ఉద్యోగం చేయాలంటే ఒక నిబంధన ఉంటుంది. ఆయన చేసే ఫ్యాక్టరీ కావచ్చు, లేక ఒక టీచర్ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఒక బ్యాంక్ విషయం కావచ్చు, ఏదైనా కానీ ఆ సంస్థకు వారికి ఉన్న విధానాన్ని బట్టి ఒక నిబంధన ఉంటుంది. మా క్రమం ఇది, మా పద్ధతి ఇది, దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలంటారు. మాకు మీకు మధ్యలో ఈ ఒడమడుకొని ఒక బాండ్ రాయించుకుంటారు. ఒక ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగ రీతిలో కూడా ఇదిగో మాది ఇది అని నేను ఉద్యోగం చేసేవాడు కనుక ఒకప్పుడు చట్టపరంగా కొన్ని విషయాల్లో ఒక సర్టిఫికెట్ అనేది మనిషి హెల్త్ పరంగా సమస్తం కూడా సర్టిఫై చేసి అంటే హెల్త్ పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నదని తెలుసుకొని ఆ తర్వాత వారి చివరిలో ఒక సంతకం తీసుకుంటారు. ఏంటంటే ఈ కంపెనీ లేక ఇది గవర్నమెంట్ అది కావచ్చు, ఇంకోటి కోసం, దానికి వారికి మనిషికి అంటే ఒక ఒడంబడిక ఉంటుంది. ఆ రూల్స్ అవన్నీ. అయితే మన దేవుడు మానవుడితో కలిసి కొరకు, ఇది గొప్ప ఆశ్చర్యం. దేవుడు మానవుడితో కలిసి ఉండ కోసం, మనిషికి కావలసిన అవసరం తీర్చడం కొరకు, మనిషి వెడల తనకున్న ఆసక్తి. జాగ్రత్తగా ఆలోచించండి. చాలామంది దేవుడు నన్ను చూడటం లేదు అనుకునేవాడు చాలామంది ఉంటారు. దేవుడు ఎప్పుడూ చూస్తున్నాడా? ఈ మనిషికి దేవుడికి ఉన్న వడం అంటే ఆశను బట్టి దేవుడు ఒక మనిషిని పిలిచాడు ఒక ప్రత్యేకత కోసం. భూమితో తన జనముగా ఏర్పరచుకోవాలని ఆశపడ్డాడు. ఆ జనము ఎవరు అనే విషయానికి వచ్చినప్పుడు ఆ మనిషితో దేవుడు పిలిచి తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ మనుషుడు ఆశ్చర్యపడ్డారు. కానీ వృద్ధికి తగిన ఫలము అంటే సంతాన వృద్ధి కానీ ఆయనకి సంబంధం లేని స్థితిలో ఉన్నది. దేవుడు పిలిచిన కొన్ని దినముల తర్వాత 13 సంవత్సరాలు ఆ మనిషితో మాట్లాడలేదు. దేవుడు పిలిచిన తర్వాత 13 సంవత్సరాల్లో దేవుడు మాట్లాడలేదు. 13 సంవత్సరముల కారణం ఏంటంటే ప్రతిరోజు మాట్లాడాడు, లేక ఆయా సమయంలో మాట్లాడుకుంటూ వచ్చాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. ఆయనకు పొరపాటు చేశాడు, ఆజ్ఞను తిరస్కరించాడు. ఆజ్ఞను తిరస్కరించడం వలన ఆలోచించండి,
దేవుడు ఆశీర్వదించినాక, దేవుడు పిలిచినాక, దేవుడు ఏర్పాటు చేసుకున్నాక, దేవుడు కనికరించినాక, దేవుడు దీవించిన తర్వాత చాలామంది జీవితంలో చూసినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను మర్చిపోయి అనేకులు ఉంటున్నారు. ఈరోజు మనం తెలుసుకోవాల్సిందే, తిరిగి దేవుడే మనిషితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మనం ఒడంబడిక చేసుకుందాం, నీకు నాకు ఒక నిబంధన పెడుతున్నాను, ఆ నిబంధన ప్రకారము భూమి మీద సమస్తనికి ఆశీర్వాదకరుడు కోసం నువ్వే కారకుడుగా ఉండాలని ఈనాడు యావత్ ప్రపంచంలో సాక్ష్యమైనది. అక్కడ అంటున్నాడు ఆయన, ఆదికాండము 17వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ వస్తుంది, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించుదను, అత్యధికంగా ఆశీర్వాదం వచ్చేదను. ఒక నిబంధన, ఒక కట్టడి అనగా ఒక దేవుడు తను చేసే విషయము. చాలా సమయాల్లో చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్న విషయము, నిబంధన నియమించేదను, అత్యధిక అభివృద్ధి పొందించేదను అని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలిపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నిబంధనను నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఆయన చేసిన నిబంధన అనగా ఈనాడు క్రీస్తు యేసు నామంలో రక్షింపడే ప్రతి వారు కూడా యేసుక్రీస్తు నామంలో తండ్రికి మనం వారసులం అవుతున్నాం కనుక క్రీస్తు అబ్రహాము వంశం నుంచి, యోధా గోత్రం నుంచి వచ్చిన సంతానంగా మార్చబడుతున్నాం. ఇక్కడ పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞ చేస్తుంది, ఒక నిబంధన చేశాడు. ఆయన చేసిన నిబంధన బట్టి దేని వెళ్ళారా మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేడు మనతో కూడా దేవుడు చేసే నిబంధన ఏంటంటే ఆశీర్వాదము. ఏమిస్తున్నాడు? ఆశీర్వాదము. దేవుడు ఆశీర్వదించేవాడు, దేవుడు దీవించేవాడు. దాన్ని అనుసరించినప్పుడు 7వ వచనం ఒక మాట చెప్తున్నాడు అక్కడ, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినే ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్యన నిబంధన, నిత్య నిబంధనగా స్థిరపరిషదను. నిబంధన, ఈ నిత్య నిబంధన అనేది మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటున్నారో దేవుడు వారిని దాటిపోయేవాడు కాదు. నాకును నీకును నిత్య నిబంధన, మనిషికి దేవునికి నిత్య నిబంధన. మనిషి దేవుని కలిగిన వాడు, ఎవరైతే దేవుని యొక్క నిబంధన నెరవేరుస్తున్నాడో ఆ మనిషిని దేవుడు దాటిపోయేవాడు కాదు. ఆ మనిషిని ఎప్పుడు కూడా దేవుడు దాటిపోడు. ఆ మనిషిలో దేవుడు ఎప్పుడు కూడా దూరంగా ఉండడు. దేవుని నిబంధన నెరవేర్చే వారితో మాట్లాడేవాడు, దేవుని నిబంధనకు లోబడే వారి విషయంలో కనికరించేవాడు, ఒక కీడు వచ్చినా తెలియపరిచేవాడు, మేలు చేయటకు భూమి మీద ఆయన చూడండి. మనిషి విషయంలో దేవుని ఒక ఆశ, ఏ నష్టం జరగాల్సి వచ్చినా ఆయన బిడ్డకు తెలియపరిచేవాడు, ఆయన కనికరించేవాడు, ఆయన కృప చూపించేవాడు, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి కరుణించేవాడు. అందుకొరకే దేవుడు అబ్రహాము విషయంలో తనకున్న ప్రేమ, భూమితో తన వెన్నుక చేసుకున్న తన సంతానం విషయంలో అంటే అబ్రహాము విషయంలో ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం మనం చూస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఒక నాశనకరమైన విషయాన్ని చేయడానికి వచ్చేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే నీకును నాకును నిత్య నిబంధన అన్నాడు. అందుకొరకే ఆదికాండము 18వ అధ్యాయంలో 17వ వచనం చూస్తున్నప్పుడు
పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాశదన, ఆమేన్, అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలక భూములను సమస్త జన్మలను ఆశ్రయింపబడును. అంటే దేవుడు అబ్రహామును బట్టి భూమి మీద జనమును ఆశ్రయించడం కోసం ఆనాడు దేవుడు నిబంధన చేసినవాడు. ఆయన నిబంధన చేసినవాడు. చూడండి, ఇక్కడ ఒక మాట అంటాడు, ఎట్లనగా యెహోవా అబ్రహామునకు చెప్పినది తను కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు, ఆలోచించండి, క్రైస్తవ జీవితము, క్రైస్తవ కుటుంబము, క్రీస్తుని కలిగి ఉన్నామని చెప్పుకునేవారు, క్రీస్తునందు నిరీక్షణను చెప్పుకునేవారు, దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఇక్కడ దేవుడు సెలవిచ్చే మాట అది. ప్రేమతో మాట్లాడుతున్నాడు ఆయన, సాక్ష్యం చెప్తున్నాడు. ఆ తర్వాత యెహోవా మార్గమును కైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించను. ఏం చేసేవాడు ఆయన? ఆజ్ఞాపించాడు. అంటే దేవుని యొక్క నిబంధన మరవక విడవక, దేవుడు తనతో చేసిన నిబంధన విడిచిపెట్టక వారికి ఆజ్ఞాపించేవాడు అని దేవుడి సాక్షిస్తున్నాడు. 19 చెప్తారు ఒక మాట, ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతను కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు, ఆమేన్, అతను ఆయనకు ఆజ్ఞాపించినట్లు నేను అతని వెరిగి ఉన్నాను. గొప్ప మాట. ఈరోజు ఈ వాక్యం అంటున్న వాళ్ళారా, దేవుడు నిన్ను ఏమి వెరిగి ఉండాలి? దేవుడు నీ కుటుంబంలో బట్టి నిన్ను బట్టి ఆయన ఏమి తెలుసుకోవాలి నీ దగ్గర? ఈరోజు దేవుడు నీ గురించి ఏం తెలుసుకోవాలి? ఏమి వెలిగి ఉండాలి? నీ హృదయం ఏమై ఉన్నదని తెలుసుకొని ఉండాలి. ఆయన ప్రేమమయుడు, మాట తప్పేవాడు కాదు. ఆయన నిబంధన చేసినవాడు, ఆయన ఒడంబడిక చేసినవాడు, ఆయన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నవాడు. ఈరోజు నీ విషయంలో కోరుకునేది అదే. దేవుడు ఒక నాశనకరమైన ఒక స్థలమును, అంటే దేవునికి తిరుగుబడి చేస్తున్న ఒక స్థలమును, ఆ ప్రజలను నాశనం చేయటకు వచ్చేటప్పుడు అతను చెప్పకుండా నేను చేయకూడదు కదా అనే ఉద్దేశంతో వచ్చి మాట్లాడినవాడు. సొదొమ కుమార నాశనం చేసేటప్పుడు భూమి మీద నీతిమంతుడైన అబ్రహాముకు తెలియపరచాలి కదా అనే మాటతో అబ్రహాము దగ్గరకు వచ్చినవాడు, అతనితో ముచ్చటించినవాడు, అతనితో ఒడంబడిక చేసినవాడు. ప్రియ సహోదరి సహోదరా, ఈనాడు నీతో నాతో కూడా దేవుడిదే మాట చెప్తున్నాడు. మనము ఎవరో సంగతి ఆయన తెలుసు, కానీ మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన కుటుంబం గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన క్రియల గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మన ప్రవర్తన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు మనలో ఉన్న ప్రతి పవిత్రత గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆలోచించండి, మనకు కూడా అదే నిబంధన చేశాడు. క్రీస్తు యేసు మధ్యవర్తి అయి దేవునికి వారసుడు కోసం మన శాపమును తొలగించిన యేసయ్య చెప్పిన మాట అదే. నేడు ఆదరణకర్త మన మధ్యకు వచ్చి మనతో ముచ్చరించే విషయం అదే. ఆలోచించండి, నీ హృదయం ప్రభునందు ఏ రీతిలో ఉండాలి? నువ్వు పరిశుద్ధ దేవుని అక్కడ. ఎందుకనగా ఎవరైతే ప్రభుతో ఆయన చిత్తం నెరవేరుస్తున్నారో వారితో ఆయన ముచ్చరించేవాడు. వారికి దేవుడు తప్పక వాడు తెలియపరిచేవాడు. దేవుడు వారిని కరుణించేవాడు. ఆమోసు గ్రంథంలో మనం ఒక మాట చూస్తుంటాం.
3:7 చూస్తే, తన సావుకులైన ప్రవక్తలకు తాను కల్పించిన దాన్ని, తన సావుకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చెయ్యడు. ఎంత గొప్ప దేవుడు. అందుకనే నీవు నీతి కలిగి ఉన్నప్పుడు, సత్యము కలిగి ఉన్నప్పుడు దేవుని సన్నిధిని మనం చూస్తున్నా. అని చెప్తున్న ఒక మాట చూసినప్పుడు, ఆ కుటుంబానికి, ఆ పిల్లలకు సలి రాదు, ఆ వింటి వర నడతలని ఆ స్త్రీకి తెలుసు. సామెతల 31 చెప్తున్నాడు, నడతలని తెలుసు, ఎవరైతే ప్రభుత్వం ఉన్నారో వారికి తెలుసు. అందుకొరకు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్న ఒక మాటను బట్టి, దేవుడు మనతో చదివిస్తున్న ఈ గొప్ప మాటను బట్టి, పరిశుద్ధాత్మ దేవునితో మన కలిసిన విషయంలో ఆనందించాలి. ప్రభు సన్నిధిలో ఈ విషయం మనం ఆనందించాలి. ఎందుకంటే చెప్పకుండా యేసుప్రభు ఏ శిక్ష రానీయుడు. దేవుడు క్రీస్తు యేసు మన కొరకు ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు కనుక మనం యేసై మామూలు ఉన్నప్పుడు మన మీదకి ఏ కీడు కూడా రానీయుడు. ఆయన రాణించే దేవుడు కాదు, ఆయనకు అనుగ్రహించే దేవుడు. నిబంధన, ఆ నిబంధన గొప్పది. నిర్మకాండం 6:4 చూస్తూ కూడా దేవుని ఆజ్ఞాపిస్తుంది. పరలోక దేవుడు చేసే నిబంధన విధానం చూస్తే, మరియు వారు ప్రవాసం చేసిన దేశమందు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారితో స్థిరపరిచితిని. నా నిబంధన వారికి స్థిరపరిచితిని. స్థిరపరిచే దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. అందుకే గద్ద రెక్కల మీద మోసినట్టు వారు మోసుకొచ్చిన వాడు, వారు మూలుగులు విన్నవాడు. మంచిది. ఈరోజు మనం తెలుసుకోవచ్చు, నిబంధన దేవుడు మర్చిపోయేవాడు కాదు. అందుకొరకే ప్రభు నామను బట్టి ప్రేమబిడ్డలారా, దేవుడు సేవకులను నియమించాడు, ప్రవక్తలు నియమించాడు, ఆయా విషయాలు బట్టి దేవుడు సంఘాన్ని నియమించాడు. సంఘమును సమకూర్చి, సంఘమును అనేది ఎందుకు కట్టాడు అంటే, సంఘములో ఉండి తన కార్యములు జరిగించుటకును, తన నామను మహిమపరచుటకును, ఆయన పరిశుద్ధునంటూ వారు తల వెత్తుటకును దేవుడు నియమించిన వాడు. పరిశుద్ధ దేవుడు చదివిస్తున్న మాట, ఆశీర్వదిస్తున్న దేవుడు ఆశీర్వదించేవాడు, దీవిస్తున్న దేవుడు దీవించేవాడు, ఆయన కనికరించేవాడు, నిబంధన చేసిన దేవుడు, ఆయన కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవుడు. దేవుని ఆజ్ఞ చరుస్తుంది. యెషయా 43 చూస్తే 10వ వచనం చెప్తున్నాడు, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడు నాకు సాక్షులు. ఈరోజు నీ కుటుంబం సాక్ష్యం ఉన్నదా? దేవుడు ఏర్పరచుకున్న విషయము, దేవుడు నీ వెల చేసిన కార్యములు, దేవుడు చేసిన నిబంధన నీ జీవితం నిలిచుంటే అలసిపోవు. ఆయనే చెప్తున్నా, మీరే సాక్షులని. ప్రేమ వెళ్ళారా, ఆలోచించండి. ఆయన ప్రేమమయుడు. లోకం అనేది, లోకంలో ఉన్నదంతా గతించిపోయేది, ఆయన మాట నిరీక్షింటుంది. నీవే విధంగా విడిపింపడ్డావో, నిన్ను ఏ విధంగా విడిపించాడో, నీవే విధంగా బతికించాడో, నిన్ను ఏ విధంగా కనికరించాడో ఆయన సేవకుడు సాక్ష్యము. కానీ నీవు కూడా సాక్షిగా ఉండాలని దేవుని ఆత్మ చదివిస్తుంది, దేవుని మాట చదివిస్తుంది. అందుకొరకే ప్రభు నామను బట్టి ప్రేమ బిడ్డారా, దేవుడు మన యందు చేసిన నిబంధన, తన నిబంధన మన కలిగి జీవించడం కోసం దేవుడు మన పిలిచిన వాడు. అందుకని మనం ఏర్పరచుకున్నవాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు. ఇజ్రాయేలుతో చెప్పుతూ అంటున్నాడు, సంఖ్యాకాండం 25:12 చూస్తున్నప్పుడు, కాబట్టి నీవు
అతనితో ఇట్లనము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. ఏ నిబంధన చేసేవాడు ఆయన? సమాధాన నిబంధనను చేయుచున్నాను. అది నిత్యమైన, అది యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండను. ఎలాగనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ప్రియ సహోదరి సోదర, నేడు నువ్వు ఆలోచించాలి. నేడు పరిశుద్ధత దేవుని పాదాలకు వచ్చి నువ్వు ఆలోచించాలి. నిబంధన క్రీస్తు యేసు నీ కొరకు నా కొరకు తన బలిగా మార్చబడి ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి తన అమూల్యమైన రక్తము ద్వారా మన పితరుల యొక్క శాపమును కొట్టివేసి, మొదటి పితృపత్ర మొదటి అధ్యాయము 19 చూస్తే, లేక 18, 19 చూస్తే కూడా దేవుని ఆకాంక్షిస్తున్నాయి. పితృపరంపరమైన నీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. ఈ వాక్యం వినేవాళ్ళారా? క్రీస్తు రక్తము. అందుకే అక్కడ అన్నాడు కదా, ఆయన వారి కోసం ఆసక్తి కలిగి, సంఖ్యాకాండం మనం చూస్తున్నాం, చదవండి ఒకరు. ఆయన ఆసక్తి కలిగి బలి అర్పించాను లేక ఎలాగనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఇక్కడ యేసయ్య నీ కొరకు నా కొరకు బలిగా మార్చబడే ఆయన పవిత్ర రక్తం ద్వారా మన కుటుంబానికి విడుదల కలగజేసి ఆనాడు చేసిన నిబంధన క్రీస్తు యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడ్డ కొరకు నిబంధన రక్తము. ప్రార్థన చేద్దాం. ఆదరించు యేసయ్యకు ప్రార్థన. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పవిత్ర పాదాల కొందాన్ని చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధమైన పాదముల కొందాన్ని చెల్లిస్తున్నాం. అలిసిపోయిన మనసుతో ఉన్న అబ్రహాము గారితో మీరు మాట్లాడి, ఇదిగో నీతో నేను నిబంధన చేస్తున్నానని చెప్పి నేడు మాకును ఆశీర్వాద కలగజేసిన తండ్రి, యేసయ్యా మీ నామంలో మమ్మల్ని ఆశ్రయించుకొచ్చిన దేవా, నీ పాదాల కొందాన్ని చేరుస్తున్నాం తండ్రి. ఏ బిడ్డలైతే ఈ సంబంధిని సహాయమే కోరుతూ ఉన్నారో, ఎవరైతే ప్రభు నీ కార్యము కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే ప్రభు నీ నిబంధనకు లోబడి నీ మహిమను కోరుకుంటున్నారో, ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ స్థలంలో ఉన్నవారైనా సరే, వారు ఒకవేళ ప్రభు ఒంటరిగా ఉన్నాను, ఒక ఇంటి వారుగా ఉన్నాను ఈ సమయం మందు, లేక వారి వ్యాపారంలో ఉన్నాను, వారి దేశంలో ఉన్నాను, వారి పల్లెల్లో ఉన్నాను, వారి పట్టణంలో ఉన్నాను, ఈ ఆసక్తి కలిగి నిన్ను వెతుకుతున్న ప్రతి వారి వెడల నీ కటాక్షం దయచేయండి, మీ కనికను దయచేయండి, మీరు దీవించండి, మీ నామకి రోత తొలగించండి, నీ నిబంధన ఆత్మ నిలిపి ఉంచి మీరు సెలవిచ్చిన మాట పక్కన దీవించి వారు కాచిన ఆరోగ్యం ఆశీర్వాదాలు దయచేస్తాం. మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరు కొందనాలు.